పబ్లిక్ రోజుకు అంగడి ముంగట వేసుకున్నాం ముసలి మూతవారి ఏం చేస్తుండో అరుచుకుందాం పాండ్రుల్లా. తాత ఏం తెయ్యాలి వాత? అల్లా అరే శివను పాపమ్మ కూలి పోయిందా ఇంకా ఇంట్లోనే ఉన్నదిరా? ఓ దాన్ని వచ్చా మన్ను కొట్ట కూలికి పోక ఇంకా ఇంట్లో ఏం చేస్తుందట్రా? ఆ పెరట్లకు పచ్చర పోతానే కదా పోలేదా ఇంకా? జర చూడు చూసి చెప్పు నాకు పుణ్యం ఉంటుంది. అగ్గో ఏమైందే తాత? మూతి ముక్కు వలిగింది. ముసలిది ఉన్నదా కూలికి పోయిందా అని అడుగుతున్నావు. కొంపతీస్తా ఇంటికి పోతే ముసలిది అన్నిందానే? చూడు చెయ్యత్త గుద్దుకత్తాందో. వద్దురా అంటే వంగ పెట్టి చెయ్యి మజేసి ఎమ గుద్దిండు. వాని చేతులకు జట్టలు బుట్ట వాని తీసుకపోయి ఆ బొందల గడ్డకు పెట్ట. ఎవరు తెరుకుపోయినావు ముసలోడా? గంతగానం కొట్టిండ్లు. తాగిన గడగిట్లా తగులాడినవా ఏంది? ఇంతకు ముచ్చటేందో ముందుగా చెప్పు. ఓ దీని దౌడల దగ్గరకు వాడా ఎప్పుడు చూడు నన్ను తాగుడు పాలేసేస్తా అంటది. ఇంట్లో ఈగల మూత అయితే నాకు బయట బొమ్మలాట అవుతుంది. దీళ్ళ నోళ్ళ మన్ను కొట్ట. అయ్యో ముసలోడు దెబ్బలు పడ్డట్టున్నాడు పాపం అని బాధపడాల్సింది పోయి తాగైతే మంది దాన్నిర్రా లేకుంటే ఇంట్లో ముసలి దాన్నిందా. ఎప్పుడు చూడు తాగుడో అన్నాడు. తాగుడు పాలేసేస్తాళ్ళు మీ నోళ్ళ మన్ను కొట్ట. నువ్వెప్పుడు చూడు పుట్టుగా తాగి మందితోని పంచాదులు కొలుసుకున్నప్పుడు అట్లా కాకపోతే ఇంకెట్లా అడుగుతారు మరి? సరే ఇప్పటికైనా చెప్పు, ఇంతకా దెబ్బలు ఓలు కొట్టిండ్లో? ఇప్పుడు మన ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్లకు నామినేషన్లు నడుతున్నాయి కదా. ఇక మన ఊళ్ళో మా పార్టీ వాడకట్టు పోరగాళ్ళు అందరు కలిసి తాత నువ్వైతే జర్రంత తెలివి కల్లోనివి, ఇక ఊళ్ళో కూడా మంచి పేరున్న మనిషివి కాబట్టి మన పార్టీ తరఫున సర్పంచ్గా నువ్వే నామినేషన్ వేస్తే మంచిగుంటుంది అని చెప్పిర్రు. నువ్వేత్తా అంటే మీ పార్టీలోనే ఉన్న ఇంకో వర్గపల్లి వచ్చి నేను పొట్టు కొట్టిండ్లు అంతే కదా? అయ్యా ఎందుకంత ఇసుక చేడతాను చెప్పేదాకా ఆగరాదు బొమ్మ చెంగడ బింగడ ఎగురుతాను. అయితే ఇక మా పార్టీ పోరగాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తా అంటారు కదా. పార్టీ అందరు కలిసి ఇక నన్నే సర్పంచ్గా నిలబడమని చెప్పి అంటారు కదా అనే ధైర్యంతో ఎట్లయితే గట్లే ఉన్న 20 గుంటలు అమ్ముడు పోయినా మంచిదిగా నేను సర్పంచ్గా గెలవాలనే ఒక గట్టి నమ్మకంతో నేను పోయి సర్పంచ్గా నామినేషన్ వేసిన. గంటే అగో గది నా తప్పు అయిపోయింది. అరే అట ఇంకేమైందో చెప్పే. నువ్వు సర్పంచ్గా నామినేషన్ ఎత్తే ఏమైంది? ఇక నేను సర్పంచ్ నామినేషన్ వేసి ఇక మా పోరగాళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చి జర్రంతా అయ్యో వాళ్ళకు ఇంత సలబడేస్తాను. ఇక అంతాలనే అవతల పార్టీలో నాకు ఫోన్ చేసి తాత నువ్వు అర్జెంటుగా మా పార్టీ ఆఫీస్కి రా అని పిలిచిర్రు. కొడుక ఏ పార్టీ నేను నామినేషన్ వేసేటలకు వాళ్ళు నాకు భయపడి నేను గెలుతా అనే అదురుతోటే వాళ్ళు నన్ను పార్టీ ఆఫీస్కి పిలుచుకొని ఇక ఇదంతా లొల్లేందుకు తాత మొత్తం అందరం కలిసి ఏకగ్రీవం చేసుకుందామని అంటారు కావచ్చు. ఇక నేను సర్పంచ్ని అయినట్టే రక్కోడుక అని అనుకొని సంబరపడుకుంటా వాళ్ళ ఆఫీస్ కాడికి పోయినా. పోయి అవతల పార్టీలతో పంచాది కొలుసుకున్నావు అంతే కదా? పంచాది కొలుసుకునే అంత టైం కూడా ఇచ్చిన ఆరే. నేను ఇట్లా పోయి వాళ్ళ పార్టీ ఆఫీసులో అడుగు పెట్టినో లేదో ఎంబడే తలుపులు మూసిర్రా తబల వాయించినట్టు ఎటోడంటే గుద్దిర్రు. అరే నన్ను ఎందుకు కొడతారా గింతగానో? కనీసం చెప్పానో కొట్టారా మీకు పుణ్యం ఉంటుంది అని అంటే, అరే ముసలోడా నువ్వు ఇవాళనో రేపో ఊసిపోయే ముసలోనివి మా పార్టీకి వ్యతిరేకంగా పోచిగా నువ్వు సర్పంచ్గా నామినేషన్ వేస్తావురా ఊసిపోయినోడా అని బట్టలన్నీ ఊసిపోయేటట్టు చంపిర్రు. ఓ ఆ కొట్టుడిగా దెబ్బలు గింత కొట్టుడు కొడతారా వాడల్లా. ఓ వాళ్ళ చేతులకు జట్టాలు గుట్ట వాళ్ళకేం పుట్టిందంటేనే నువ్వు సర్పంచ్గా నామినేషన్ అయితే ఏమైందంట? ఎందుకు అని అంటే నా మీద సర్పంచ్గా గెలిచే అంత దమ్ము ధైర్యం లేదు ఆ సాలేగాళ్ళు, అందుకైతే తెగబడ్డారు. ఇంతకు నువ్వు ఏ పార్టీ తరపున సర్పంచ్గా నామినేషన్ వేసినావు? నిన్ను ఏ పార్టీ వాళ్ళు కొట్టిండ్లు అది చెప్పు. ఇంకెవరు ఆ బలం ఉన్న పార్టీ వాళ్ళు. ఇప్పుడు నేను ఆ పార్టీ పేరు చెప్పింది అనుకో, ముసలాడా నువ్వు నీ మనవరాలు ఇద్దరు కలిసి మా పార్టీ పేరును టీవీలలో చెప్పుకుంటా మా పార్టీ ఇజ్జత్ తీస్తారు రారా అని మళ్ళీ ఇంటికి వచ్చి కొచ్చినా కొడతారే వాళ్ళ ఆటంకి అగ్గిదాలుగా. నేను పుట్టి పెరిగి 60 ఏళ్ళు అవుతుంది కానీ ఎన్నడూ గీసొచ్చి ఎవిసిపోతా చూడలేదు తల్లు. ఇంత ఎగిడ్చిన భూతాల వాళ్ళ పార్టీ పాడైపోను. ఏం చేస్తామే తాత, బలం ఉన్నది కదా అని ఇప్పుడు మనం ఏం చేసినా నడుతుంది అనుకుంటే పొరపాటు. పండుటాకును చూసి పసరాకు నవ్వుతుందట, కానీ అది కొన్ని వద్దులకు పండుటాకు కాకుండా ఉండదు కదా. అవు అది కూడా నిజమే పిల్ల. ఈ బలం మనకు ఎప్పుడు శాశ్వతం కాదు అనే ముచ్చట వాళ్ళు యాదికి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోని నెత్తి పోషవ్వ కొడుతుందట. కాలం వట్టుగానే చూసుకుంటే ఇడిచి పెడుతుందా?
ఎవలకు ఎట్లా జ్ఞానోదయం కలిగేయాలి, ఎవలకు బుద్ధి చెప్పాలనేది సమానంగా చెప్తుంది. సరే ఆ ముచ్చట అటుంచు కానీ ఇప్పుడు నువ్వు వాళ్ళు కొట్టిన్లా నీ నామినేషన్ వెనుకకు తీసుకుంటావా పోటీ చేస్తావా? దేశ గీ ఊసిపోయిన వాళ్ళు చేసే తాటాకు సప్పులకు భయపడేటోడు కాదు ఈ రాములు. వెనుకట దొరల మీదనే రణం సాగించిన నేను గివిలకు భయపడతానే. గివిలకు భయపడి నేను నామినేషన్ వెనుకకు తీసుకునేది ఉంటే నా వెనుక మర్ర నిలబడ్డ పోరగాళ్ళందరినీ నేను మోసం చేసిన వాళ్ళు అయితా. నా మీద నమ్మకం పెట్టుకున్న పార్టీని కూడా నేను అన్యాయం చేసిన అయితా. ఎరికేనా? ఇవాళ వాళ్ళు నన్ను చేయితోడికి వచ్చిర్రు కావచ్చు, కానీ నేను గెలుపుతోడికి వచ్చి సూయిస్తా. నేను నామినేషన్ వేసినందుకే వాళ్ళు భయపడి నన్ను పిలిపించుకొని కొట్టిర్రు అని అంటే అప్పుడే అర్థమైపోయింది నా గెలుపు ఖరారైనట్టు. జనాలందరూ నా దిక్కున్నారు, న్యాయం నా దిక్కున్నది. వాళ్ళు ఓట్లు వేస్తారు, నేను అధిక మెజార్టీతోటి గెలుతా. ఈ రాములు అంటే ఏందో సూయిస్తా చూడు. అగ్గో అది చైతన్యం అంటే గట్లుండాలి, బరిగిసి కొట్లాడాలి ధైర్యంగా అగ్గో అది చైతన్యం అంటే గట్లుండాలి, బరిగిసి కొట్లాడాలి ధైర్యంగా పోరాటం చేయాలి. చూసింది కదా పబ్లిక్, మీ దగ్గర సుతం ఇట్ల వాళ్ళన్నా ఎన్నికల్లో పోటీ చేయకుండా బుగులు పట్టిస్తే అసలుకే భయపడకుండ్రి. ప్రజల మద్దతు ఉన్నంత వరకు ఎవ్వరు ఏం చేయలేరు. కండబలం పైసా బలం ఉన్నదని లీడర్లు ఏం చేసినా మీరైతే ప్రజాబలాన్ని నమ్ముకొని ముంగటికి ఉండ్రి. ప్రజాబలం ముందు పెద్ద పెద్ద నాయకులే ఏం చేయలేక ఇంట్లో కూర్చున్న వాళ్ళను బొచ్చడు మందిని చూసినాం. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి మీ ఊళ్ళను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోండి. సరేనా?